హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను షడ్రుచులు అంటే 6 రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని శాస్త్రీయపరంగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియోలో చూపించిన విధంగా గింజలు లేకుండా వేప పువ్వుని మాత్రమే తీసుకోవాలి. లేదా 2 చేతులతో ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ ఉగాది పచ్చడి చేసే ముందు పండుగ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన తెలుగువారు ముఖ్యంగా జరుపుకునే పండుగలలో ఈ ఉగాది పండుగ ఒకటి. ఈ ఉగాది పండుగ వసంత ఋతువు ప్రారంభంలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. అప్పుడే ఈ తెలుగు సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించాడని నమ్ముతారు. అలాగే మన తెలుగువారు ఏమైనా కొత్త పనులు ప్రారంభించాలనుకున్నా ఈ ఉగాది పండుగ నుండే మొదలు పెడతారు. ఫ్రెండ్స్, ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. కానీ నేను చూపించే ఈ ఉగాది పచ్చడి అసలైన శాస్త్రీయ పరంగా చేసుకునే ఉగాది పచ్చడి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను గాజు బౌల్ తీసుకున్నాను. దీని ప్లేస్లో క్రొత్తది మట్టి పాత్ర లేదా వెండి పాత్రను తీసుకోవచ్చు. సో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మట్టి పాత్రను కొత్తది కొనుక్కుని దానిలో చేసుకోండి ఈ ఉగాది పచ్చడిని. ఫ్రెండ్స్, మొదటి రుచి మన జీవితంలో ముందుగా శుభాన్ని మరియు సుఖాన్ని కోరుకుంటూ ఈ కొత్త బెల్లం అనే తీపి పదార్థాన్ని వేసుకోవాలి. రెండవ రుచి కొద్దిగా సైంధవ లవణం వేసుకోవాలి. సాల్ట్ అసలు వేసుకోకూడదు. ఇది ఉప్పదనాన్ని కలిగి మన జీవితంలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మూడవ రుచి కొద్దిగా మిరియాల పొడిని మాత్రమే వేసుకోవాలి. కొంతమంది పచ్చిమిరపకాయలు అలాగే కారం వేసుకుంటారు, కానీ అవి అస్సలు వేసుకోకూడదు. శాస్త్రపరంగా ఈ మిరియాల పొడిని మాత్రమే వేసుకోవాలి. ఇది కారాన్ని కలిగి మన సహనాన్ని కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు ప్రతీకగా చెప్పవచ్చు. నాలుగవ రుచి ఒక చిన్న నిమ్మకాయ సైజు కొత్త చింతపండుని ఈ విధంగా రసం తీసుకుని వేసుకోవాలి. చింతపండు పుల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇది మన పరిస్థితులను బట్టి నేర్పుగా వ్యవహరించేటట్టు చేస్తుంది. ఐదవ రుచి వగరు కోసం ఈ మామిడికాయను వేసుకుంటున్నాం కాబట్టి టెంక కట్టని లేత మామిడికాయ ముక్కలను మాత్రమే వేసుకోవాలి. ఈ లేత మామిడికాయ ముక్కలు వగరుదనాన్ని కలిగి ఉండి మన జీవితంలో కొత్త సవాళ్ళని ఎదుర్కోవటానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఆరవ రుచి లాస్ట్ అండ్ ఫైనల్గా వేప పువ్వుని వేసుకోవాలి. ఈ వేప పువ్వు తినటానికి చాలా చేదుగా ఉంటుంది. ఇది మనకు బాధను కలిగించే భావాలకు ప్రతీకగా ఈ వేప పువ్వుని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ 6 రకాలు మాత్రమే మెయిన్గా పచ్చడికి కావలసిన పదార్థాలు. పిల్లలు ఇంకొంచెం ఇష్టంగా తినటానికి ఈ అరటిపండు ముక్కలు, చెరుకుగడ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పుని వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా, ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, మన శాస్త్రీయ పరంగా చేసుకునే ఈ ఉగాది పచ్చడిని ఎటువంటి నియమంతో ఎలా చేసుకుని ఎలా తినాలి అంటే, ఇంటిలోని ఆడవారు తెల్లవారుజామున లేచి
కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత తలస్నానం చేయాలి. తరువాత కొత్త బట్టలు ధరించుకుని ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. తరువాత పెద్దలు మరియు పిల్లలు అందరూ తలస్నానం చేసి ఈ ఉగాది పచ్చడిని తినాలి. అంతే ఫ్రెండ్స్, శాస్త్రీయ పరంగా షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.